Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నందూస్ వరల్డ్ ఆ యూట్యూబ్ ఛానళ్ళు నిర్వహిస్తున్నటువంటి మధుకర్, నందన వీళ్ళిద్దరూ వీసాల పేరుతో జనాల్ని మోసం చేశారు, కోట్ల రూపాయలు దోచేసుకున్నారని చెప్పి వార్తలు వింటా ఉన్నాం. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి ఎవరూ కూడా విదేశాలకు వెళ్ళే వాళ్ళు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని చెప్పినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇబ్రహీంపట్నంలో కేసు కూడా నమోదైంది. వాళ్ళు పైగా ఒక వీడియో రిలీజ్ చేసి, మేమంటే గిట్టిన వాళ్ళు, మాకు పేరు వస్తుంది, ప్రతిష్ట పెరిగిపోతుంది కాబట్టి జీర్ణించుకోలేక ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు, నమ్మకండి అని చెప్పి ఒక పక్క ఆమె చెప్తా ఉంది. సో ఈ కేసు గురించి డీటెయిల్డ్గా మనం మాట్లాడదాం. కేసులు రిజిస్ట్రేషన్ అయినటువంటి నేపథ్యంలో లండన్లో ఉన్న వాళ్ళని ఇక్కడ తెలుగు రాష్ట్రాలకి తీసుకొచ్చే పరిస్థితి ఉందా, లండన్లో ఉన్నటువంటి చట్టాలేంటి, ఇక్కడ పోలీసులకు ఎదురయ్యే సవాళ్ళేంటి, ఏం జరగబోతుంది, ఈ సెక్షన్స్ ఏంటి, వీటన్నిటి గురించి క్లియర్గా మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎన్ఆర్ఐ అడ్వకేట్ ఆజాద్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఆజాద్ గారు, ఈ కేసు గురించి మీరు వారం రోజుల నుంచి వస్తూనే ఉంది, మీరు కూడా డీటెయిల్డ్గా కొన్ని ఛానల్స్లో కూడా మాట్లాడున్నారు. అవునండి. అసలు ఏంటి సార్ ఈ కేసు? వాళ్ళేమో మాకు సంబంధం లేదు, మా పేర్లు చెప్పి ఎవరో ఫ్రాడ్ చేస్తే మాకేంటి సంబంధం అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళేమో ఆధారాలతో సహా బాధితులు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు అయితే అయినాయి, కానీ ఎప్పుడో నవంబర్లో అయింది, ఏడు నెలలుగా స్తబ్దుగా ఉంది, బయటికి రాలేదు. అవునండి. మరి ఇప్పుడు పోలీసుల యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండాలి? బాధితులకు న్యాయం జరగాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ఇదేంటంటే నిజంగా చెప్పాలంటే ఈ యొక్క వీసా గొడవలు, అలాగే బాధితుల మోసం, ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా ఏం కాదండి. గతంలో కూడా చాలా జరిగినాయి. ఇదేంటంటే వీళ్ళు కొద్దిగా సెలబ్రిటీ స్థాయిలో ఉన్నారు, ప్లస్ ఫేమ్లో ఉన్నారు, కొద్దిగా ఛానల్స్ అవి రన్నింగ్లో ఉన్నారు కాబట్టి 10 మందికి ఫాలోవర్స్ ఉన్నారు. 2.5 2.8 మిలియన్స్ నమ్ముతున్నారు కాబట్టి కొద్దిగా దీని గురించి మనం వార్తల్లో చర్చ వస్తుంది. జనరల్గా ఏంటంటే మనం చూస్తూ ఉంటాం, గల్ఫ్ కంట్రీస్లో ఎవరైనా సరే కొంతమంది పని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి వర్క్ వీసా అని చెప్పి తీసుకెళ్తుంటారు చాలామంది బ్రోకర్లు, మీడియేటర్స్. తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అక్కడ మళ్ళీ విజిటింగ్ వీసాగా మారుస్తుంటారు. తెలియక పాపం చాలామంది అనాథలు అయ్యి చాలామంది బాధపడిన కూడా మనం దేరుకున్నారు. సో ఇది కూడా సేమ్ నథింగ్ బట్ అలాంటిది. ఎప్పుడైతే ఇక్కడ మేము గమనించిన విషయం ఏంటంటే, ఈ వారం రోజుల బట్టి మేము చూస్తున్న విషయాలు ఏంటంటే, ఈ నందూస్ అలాగే ఎవరైతే ఉన్నారో మధుకరు, వాళ్ళ నాన్నగారు మోహన్ రావు, వీళ్ళంతా ఉన్నారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిపి ఏంటంటే వాళ్ళకి కంపెనీలు జనరల్గా ఏంటంటే, నేను నిన్న చూశానండి, యూకేలో ఏంటంటే మీరు ఎవరైనా కంపెనీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడలాగా చాలా పనులు ఉంటాయి, అక్కడే ఉండదు. ఇప్పుడు అఫ్జల్ రహీం అనే ఆయన, ఈయనకి పరిచయం. అతను పాకిస్తాన్కి సంబంధించిన జాతీయుడు, బట్ యూకేలో సెటిలర్. ఓకే, నేను కూడా మాట్లాడాను, సెటిలర్. అయితే ఆయనకి సంబంధించిన ఒక కంపెనీ ఉంది, అగడ్ కన్సల్టేషన్ ఇది ఉంది. అందులో ఏంటి సెక్యూరిటీ గార్డ్ అంటే అగడ్ సెక్యూరిటీస్, అంతే, ఏం లేదు. ఆయనకు 4-5 సెక్యూరిటీస్ ఉన్నారు. సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటాడు, 10 రూపాయలు వస్తాయి తీసుకుంటాడు, అక్కడ బౌన్స్ రూపాయలు వస్తాయి. సో వీళ్ళు ఏం చేశారు, అసలు అగడ్ సొల్యూషన్ ఎవరిది? అఫ్జల్ రహీం అని అయింది, వీళ్ళది కాదు. సో ఏమైంది, అతను ఏంటంటే వీళ్ళకి ఏదో ఇచ్చాడు, మామూలుగా ఇద్దరి మధ్య కొంత కమ్యూనికేషన్స్ అవి ఉన్నప్పుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అలాగా అతను రహీం, అదే పాకిస్తాన్ జాతీయుడికి సంబంధించిన రహీమ్ సంబంధించినవి ఏంటంటే ఆ కంపెనీ నుంచి కూడా కొన్ని సిఓఎస్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ సిఓఎస్ బాధితులే శివ. రాజకీయ అర్థమైంది కదా సార్. ఇప్పుడు ఎక్కడైతే ఇబ్రహీంపట్నంలో కంప్లైంట్ ఇచ్చారు, నేను వెళ్తున్నాను, రేపు విజయవాడ వెళ్తున్నాను కలుస్తున్నాను. ఎక్కడైతే విజయవాడలో ఇచ్చారో కంప్లైంట్, ఆ సిఓఎస్ బాధితులే శివ అనే తదితరులు. మీకు అర్థమవుతుంది కదా. అప్పుడు అది బయటకు వచ్చింది. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే అతను ఎవరైతే రహీం అన్న అతను, బాబు మా కంపెనీకే తెకానా లేదు, అసలు మీరెవరు, నేనెప్పుడు ఇష్యూ చేశాను అని చెప్పేసి అతను ఏం చేశాడు, అతను నాకు సంబంధం లేదని చెప్తేనే అప్పుడు వీసాలు క్యాన్సిల్ అవ్వటం వల్ల వీళ్ళు చీటింగ్ గురయ్యారు. మీకు అర్థమైంది కదా. ఓకే. సో ఆ సందర్భంలో వాళ్ళు వచ్చి ఇబ్రహీంపట్నం దాంట్లో కంప్లైంట్ ఇచ్చారు. దానికి విట్నెస్ ఇతనే, రహీం అన్న అతనే విట్నెస్. ఓకే. సో అతను ఏంటంటే ఆయన కంపెనీ ఆపరేటర్ కొన్ని తెలియక కొంత ఇబ్బంది లేకుండా ఇతనికి ఇవ్వడం జరిగింది.
సో ఇతను ఆ మధుకర్ అన్న దాన్ని చేసుకోవడం జరిగింది. అంటే మనకు తెలిసిన వార్తలు ఆ రహీం అన్నతో కూడా మేము మాట్లాడాం. ఓకే, కొంత ఎవిడెన్స్ కూడా ఉంది, మీకు నేను తర్వాత పంపిస్తాను. ఓకే. అంటే అక్కడ జాబ్ ఏం లేదు, జాబ్ ఉన్నట్టుగా క్రియేట్ చేసి డబ్బులు తీసేసుకున్నారు. అట్లా కదా కొంత వీళ్ళ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఒక 8 9 కంపెనీస్ ఉన్నాయంట మధుకర్ వాళ్ళు. ఇది డెస్టినీ కన్సల్టేషన్ మన గుంటూరులో ఉంది కదా, గుంటూరులో ఇవి కొన్ని ఉన్నాయి. అలా కొన్ని కంపెనీస్ వీళ్ళే డమ్మీ ఇప్పుడు ఏంటంటే కన్సల్టేషన్ కంపెనీ వీళ్ళదే, పాయింట్ అర్థమవుతుంది కదా. కంపెనీస్ కూడా డమ్మీ కంపెనీస్ కూడా వీళ్ళయ్యాయి. ఈ కన్సల్టేషన్ నుంచి రిక్రూట్ చేసుకొని ఈ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్టు చూపించారనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, మాకు తెలియదు కదా ఎవరి కంపెనీ ఏంటనేది. మనకేంటి వీళ్ళు కన్సల్టేషన్ అంటే వీళ్ళు చెప్పేది ఏంటి, మేము కన్సల్టేషన్ మాత్రమే, మధ్యలో మేము జస్ట్ దానికి సంబంధించిన మీడియేషన్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటాం, $18,000 మేము ఎలా తీసుకుంటాం అని చెప్పి మనకు వీడియో రిలీజ్ చేశారు. మీకు పాయింట్ అర్థమవుతుంది కదా, కన్సల్టేషన్ కంపెనీ వీళ్ళదే, సో డమ్మీ కంపెనీలు కూడా వీళ్ళయ్యాయి. అది ఇప్పుడు అతను రహీం అని అతను బలిపశు అయ్యాడు. అలా కొంతమంది దగ్గర తీసుకున్న ఏదైతే ఉన్నాయో COS ఇవ్వటం, తర్వాత వేరే వీళ్ళ సొంత డమ్మీ కంపెనీలు కొన్ని ఏర్పాటు చేసి COS ఇవ్వడం చేశారనమాట. తీరా చూస్తే అక్కడ కంపెనీ లేదు, ఆ కంపెనీలో అంత సీన్ లేదు, అవి చూపించి డబ్బులు దండుకున్నారు. చూసే లాజిక్ అర్థమైంది కదా మీకు. సో దీంట్లో ఏంటంటే ఒకేసారి కనుకుంటే అకౌంట్ టు అకౌంట్లు, ఇప్పుడు మోహన్ రావు అన్న ఆయన అకౌంట్లో వేరే ఫ్రెండ్స్ అకౌంట్లో అలా తీసి వీళ్ళు తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించి బాధితులు కూడా కొంతమంది మీకు లాస్ట్ ఇయర్ అంటే మన నవంబర్ కంటే అంతకుముందే CBCIDకి కూడా కంప్లైంట్, వరంగల్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, అలాగే భువనగిరికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు CBCID కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దానిపైన. మొత్తం ఎంతమంది ఉన్నారు సార్? కాదా అంటే మాకు గ్రూప్ ఒకటి ఉంది, దాని ప్రకారం అయితే 57 మంది ఉందని తెలిసింది. 57 మంది ఇప్పుడు దగ్గర ఎన్ని లక్షలు? మొత్తం అది 20 లక్షలు 18 లక్షలు అట్లా ఒక్కొక్క డిఫరెంట్ స్ట్రాటజీ ఉంది అనమాట. ఆ గ్రూప్ ఉంది దాంట్లో. సో ఇప్పుడు ఏంటంటే సమస్య ఒకటి, ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఇక్కడ 2 రకాల పద్ధతి. వాళ్ళు మేము భారతీయ పౌరులం కాదు, OCA హోల్డర్సు, మీరు మన ఏం చేయలేరు అనేది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్ ఉన్నారా ఇక్కడ? వాళ్ళ అడ్వకేట్ ఎవరో మనం మాట్లాడారు కదా, ఉన్నామండి వాళ్ళకున్న అడ్వకేట్ కాదు. వాళ్ళు అసలు వాళ్ళు యూకేలో ఉంటారు, యూకే పౌరసత్వం ఆల్రెడీ ఉంది, OCA కార్డు ఉంటుందిగా. ఇక్కడ ఈ భారతదేశంలో కేసులు పెట్టినా ఇక్కడ చట్టాల ప్రకారం ఏమి నడవదు, వాళ్ళని ఏమి టచ్ కూడా చేయలేరని చెప్పి అన్నాడంట ఆయన. ఇప్పుడు ఒక మాట చెప్తా సార్, చాలా వ్యవస్థీకృత నేరాలు ఇక్కడ సోమాలియా, కొన్ని దేశాలు, కరేబియన్ సీస్ కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ దేశాల్లో చాలామంది మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మోసం జరుగుతుంది. ఎందుకు మీకు ఏదైనా నోటిఫికేషన్ వస్తుంది, మనం నొక్కంగానే డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. ఓకేనా సార్? అలాగే మనకు తెలియకుండానే మన కంపెనీ నుంచి డబ్బులు తీసుకెళ్ళిన వాళ్ళు ఉంటారు, కొన్ని సోమాలియా కానీ కొన్ని కరేబియన్ దీవుల్లో. సో వాళ్ళని ఇంతవరకు పోలీసులు ఎవరైనా పట్టుకుని రాలేదా మన దేశానికి? తీసుకొచ్చారు కదా, ప్రెస్ మీట్ పెట్టారు కదా, చూపించారు కదా, ఎవరు డబ్బులు వాళ్ళకి ఇప్పించారు కదా. అంతెందుకు ఆయన ఎవరో ఐబొమ్మ సంబంధించిన ఆయన ఇక్కడ ఆయన కాదు కదా, మన దేశస్తుడు కాదు కదా ఆయన కూడా. ఇప్పుడు ఆయన కూడా తీసుకొచ్చి జైల్లో పెట్టారుగా. అలాంటప్పుడు వీళ్ళని తీసుకురావడం పెద్ద సమస్య ఏముంది? అయితే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి అక్కడ ఉన్నారు, కానీ దౌత్య సంబంధాలు ఉంటాయి వాళ్ళకి మనకి. ఆ దౌత్య సంబంధాల వల్ల తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ప్లస్ తర్వాత మీకు ప్రొటెక్టర్ ఇమ్మిగ్రేషన్ అనే కార్యాలయం ఉంటుంది, మీరు నెట్లో కొడితే వస్తుంది, మీరు కొట్టండి ఇప్పుడు. ఓకే, ప్రొటెక్టర్ ఇమిగ్రేషన్ కార్యాలయం మనకు వచ్చేసరికి ఇక్కడ హైదరాబాద్లో పాస్పోర్ట్ కార్యాలయం ఉంది కదా, సికింద్రాబాద్లో బ్లాక్ టవర్ దగ్గర, దాని పక్కన ఉంటుంది అనమాట. ఓకే, దాంట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు, ఇలాంటివి జరిగినాయి. అలాగే బాధితులు వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయొచ్చు. యూకేలో ఉన్నవాళ్ళు, యూకేలో మేము పౌరసత్వం ఉన్నవాళ్ళు మమ్మల్ని మోసం చేశారు అంతే కదా, లిఖితపూర్వకంగా కన్సల్టెంట్ ఏదైనా కానీ అక్కడ ఎవరైనా కానీ కన్సల్టెంట్ దాని బాధితులు దానికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు సార్? దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళు. ఎక్స్టర్నల్ ఆల్రెడీ పోలీస్ ఇక్కడ కేసు పెట్టి ఇది ఓకే. ఇప్పుడు అదే చెప్తున్నా, పోలీస్ కేసు పోలీస్ది ఎలా వస్తుంది, పోలీసు వారికి ఇమ్మిగ్రేషన్ సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీస్ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేసే రైట్ వీళ్ళకి ఉండదు కదా, అది సెంట్రల్ గవర్నమెంట్ కదా. సో వీళ్ళకి ఎంతవరకు ఉంటుంది, మోసం చేశారు, చీట్ చేశారు, FIR చేశారు, LOC చేశారు, అంతవరకు వీళ్ళది అంతవరకు ఉంటుంది పాత్ర. ఇప్పుడు మొన్న ఏపీలో ఇబ్రహీంపట్నంలో పెట్టిన కేసుకు సంబంధించి కూడా పోలీసులు అప్పుడు వాళ్ళకి నోటీసులు పంపించారంట, అది LOC అంటారు దాన్ని, పంపించారు. వాళ్ళు రెస్పాండ్ కాలేదు. మళ్ళీ హైకోర్టులో వాళ్ళు క్వాష్ వేసుకోవచ్చు. దాన్ని అదే చెప్తున్నా మీకు అనేది. అంటే నేనంటే పోలీసు పాత్ర గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. పోలీసు పాత్ర ఎంతవరకు LOC అంటే లుక్అవుట్ సర్క్యులర్ అంటారు. ఇప్పుడు NRI అడ్వకేట్గా మేము బోల్డ్ కేసులు చేసాం. LOC ఇష్యూ చేసినప్పుడు, LOC అంటే ఏంటి, విదేశాల్లో ఉన్నప్పుడు అలా అరెస్ట్ చేయడానికి ఉండదు. విదేశాల నుంచి మన దేశానికి ఏదైనా పని మీద వచ్చినప్పుడు అప్పుడు ఎయిర్పోర్ట్లో తీసుకుంటాం, రాకపోతే మనం ఏం చేయలేం. అయితే అదే చెప్తున్నా మీకు, ఇక్కడ బాధితులకి కొంత
అవగాహన కల్పించడమే మన లక్ష్యం ఇక్కడ. సో ఈ ప్రొటెక్టర్ ఇమిగ్రేషన్ సంబంధించిన దీని మీద కంప్లైంట్ ఇస్తే, అలాగే మన దౌత్య కార్యాలయం ఉంటుంది ఏంటి యూకేలో దౌత్య కార్యాలయం మనకి ఢిల్లీలో ఉంటుంది, వాళ్ళకి ఇవ్వచ్చు, మనం కంప్లైంట్ చేయొచ్చు. అలాగే పోలీసు వారు ఇంకొంచెం ముందుకెళ్తే సిబిసిఐడి వాళ్ళు అలాగని వెళ్తే ఇంటర్పోల్ ద్వారా కూడా వాళ్ళని రప్పించే అవకాశాలు ఉంటాయి కదా. టైం తీసుకుంటుంది, ఒక రోజు 2 రోజులు కాదు. ఇంటర్పోల్ ద్వారా తీసుకోవచ్చు, రెడ్ కార్నర్ కూడా జారీ చేయొచ్చు. అయితే మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ లా అరైజ్ అవుతుంది. మన దేశస్తులు కాని వారి మీద మనం ఎలా రెడ్ కార్నర్ ఇస్తాము, ఎలా అరెస్ట్ చేస్తాము, దౌత్య సంబంధాల్లో దెబ్బతింటాయి కదా, వాళ్ళని ఇక్కడ తీసుకురావచ్చు కదా అనేది ఒక కాన్సెప్ట్ వస్తుంది. అందుకని ఎక్స్టర్నల్ మినిస్ట్రీ వాళ్ళు ఎక్కువ దీని మీద కలగజేసుకోవాలి. అందుకని ఒక ఏదో సినిమాలో చెప్పినట్టు పోలీస్ ఆఫీసర్ ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ దేశం వెళ్ళిపోయి ఏదో సినిమా ఒకటి సింగమా ఏదో ఏముడో ఇక్కడ వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకొని హీరో కొట్టేసి ఆ ఇళ్ళని తీసుకొని షిప్లో వేసుకుని రావడానికి ఉండదు, అదంతా సీన్ ఉండదు ఆ సినిమా. ఇక్కడంటే ఆ రకమైన వెసులుబాటు వీళ్ళకి ఉంటుంది కాబట్టి ఓకే. ఇప్పుడు ఎక్స్టర్నల్ మినిస్ట్రీ వాళ్ళే ఇదంటే ఇది ఎక్స్టర్నల్ మినిస్టర్ అఫేర్స్ కదా, విదేశీ మంత్రిత్వ శాఖలో సంబంధించిన వ్యవహారం వేరే దేశానికి. కానీ మన దేశం సంబంధించిన బాధితులు మనోళ్ళు ఉన్నారు. ఇలా బాధితులు అంటే ఏంటండి, ఇక్కడ వాళ్ళకి నష్టం అయితే ఏం జరగలేదు. నష్టము అంటే ఏంటి, ఆర్థిక సంబంధమైన నష్టము, టైం సంబంధించిన నష్టము, మోసపోవటం, అంతే కదా జరిగింది. నష్టం అది జరిగింది. నష్టం అంటే ఫిజికల్గా అయితే ఏం నష్టం జరగలేదు కదా, అంటే జనరల్గా వాళ్ళు చెప్పే వాదన నేను చెప్తున్నా, అలా వస్తుంది లెక్క. సో ఇలాంటివి జరిగినప్పుడు తర్వాత ప్రతి కంపెనీకి కూడా వీళ్ళు ఏదైతే కన్సల్టెంట్ కంపెనీలు ఉంటాయి కదా, దానికి దాదాపు 50 లక్షల రూపాయలు ఎఫ్డీ చేయాలంట అక్కడ. సో ఆ కంపెనీకి సంబంధించిన ఎఫ్డీ చేసిన తర్వాత అప్పుడు కంపెనీ కన్సల్టెంట్ పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు కొంతమంది. సో అలాంటిది కనుక వీళ్ళు చేశారా లేదనేది చూడాలి. అలాగే ఇక్కడ డమ్మీ షెల్ కంపెనీలు స్టార్ట్ చేశారు కాబట్టి వేరే వాళ్ళ పేరు మీద అవి ఏదో సిఓఎస్ ఇచ్చేయడం, వీళ్ళకి కన్సల్టేషన్ తీసుకెళ్ళడం, వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ వదిలేయటం. ఇప్పుడు యూకేలో కూడా కేసు నమోదైందా సార్ వాళ్ళ మీద? అంటే యూకేలో అంటే కేసు నమోదు చేయాలంటే అక్కడ బాధితులు ఎవరు ఉంటే నమోదు చేస్తారు. సో అక్కడ చట్టం ప్రకారం కూడా నిజంగా వాళ్ళు అదే అన్న ఈ యూకేలో నమోదు చేయాలి అంటే ఎక్స్టర్నల్ మినిస్ట్రీ వాళ్ళు జోక్యం చేసుకొని అక్కడ ఏదైనా చేయించడానికి ప్రయత్నం చేయాలి. అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి భారతీయులు కూడా ఏదో మోసపోయారు అనేది ఉంది. వాళ్ళు అంటే వాళ్ళు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుంది అనేది అక్కడ లోకల్లో డిఫరెంట్ లాస్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఆర్థిక సంబంధమైన నేరమా లేకపోతే దేశాన్ని మోసం చేయటం నేరమా, ఇట్లా వస్తే కొన్ని లెక్కలు ఉంటాయి. సో ఆ సందర్భంలో వాళ్ళు ఏమైనా రిజిస్ట్రేషన్ చేస్తే ఏంటి అక్కడ వాళ్ళకి పౌరసత్వం పోయే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ కూడా అంటే కొంత టైం. ఇప్పుడు వాళ్ళని మన దేశానికి ఎట్లా తీసుకురావాలంటారు? ఇమీడియట్గా కాదండి, ఇమీడియట్గా తీసుకురావడానికి కుదరదు. అదే నేను చెప్తున్నాను, ఇది దౌత్య సంబంధమైన విషయము కాబట్టి ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటి, పోలీస్ వ్యవస్థ కానీ మన బాధితులు కానీ దీనికి సంబంధించి చెప్పే కదా మీకు ప్రొటెక్టర్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేస్తే మనొక్క కంప్లైంటే ఉండదు, అక్కడ చాలా కంప్లైంట్లు ఉంటాయి. ఎందుకంటే వీసా ద్వారా మోసపోయిన ఇది ఒక్కళ్ళే కాదు కదా, వీళ్ళు యూట్యూబర్స్ ఫేమస్ కాబట్టి మనం మీడియాలో మాట్లాడుకున్నాం. చాలామంది మోసం చేసిన బోలు మంది వస్తారు మా దగ్గరికి. అలాగే ఎవరైతే ఉన్నారో మీరు ఇమిగ్రేషన్ ఆఫీసర్లో కలిసి ఎక్స్టర్నల్ మినిస్టర్ ఆఫీసులో కంప్లైంట్ చేస్తే ఇలాంటి కన్సల్టెంట్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి, దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా ఉంటాయి. సో వీళ్ళు ఎవరైనా మోసం చేస్తే అలా బాధితుల్ని గుర్తించి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు నోటీస్ పంపిస్తారు. ఆ రెస్పాండ్ కాకపోతే ఆ విదేశీ మంత్రిత్వ శాఖ వాళ్ళు జోక్యం చేసుకొని యూకే వాళ్ళకి చెప్తారు, ఇగో ఇలా మోసం చేసింది ఈ కంపెనీ డెస్టినీ కన్సల్టెన్సీ, వాళ్ళు మాకు అప్పగించండి అంటే వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అలాగొచ్చే అవకాశం ఉంటుంది తప్ప మనం సినిమా. ఇప్పుడు ఇలాంటి కేసుల్లో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు, ఆ దేశం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది, వీళ్ళ మీకు అప్పగిస్తున్నామని చెప్పి వాళ్ళని తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు అంటే ఇలాంటి కేసుల్లో ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం? ఇది 7 years జైలు శిక్ష పడుతుందండి. అంటే చీటింగే కదా, 318 420 చీటింగ్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవన్నీ ఉంటాయి అనమాట. 7 years పడుతుంది. బెయిల్ అయితే వచ్చేస్తుంది, బెయిల్ వస్తుంది. ఒకటి అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది బెయిలు ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది ఫస్ట్. అలాగే బాధితులుగా మన పైన కూడా ఉంటుంది, ఏం కంపెనీ ఏంటి అని చూసుకోవాల్సిన బాధ్యత ఒకటి ఉంటుంది. ఇలాగే ప్రభుత్వం వారు దీనికి సంబంధించిన అవేర్నెస్ అనేది తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది. ఏంటి ఒకటి తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే ఏంటి ఎక్స్టర్నల్ మినిస్ట్రీ వారికి కంప్లైంట్ చేయొచ్చు, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వారికి కూడా కంప్లైంట్ చేసుకోవచ్చు మీకు కుదిరితే. ఏంటి ఇందులో ఏంటంటే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఏంటంటే లీగల్ ఒపీనియన్స్ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. మన దేశస్తుని ఎట్లా అరెస్ట్ చేస్తే దేశం కాని దేశం కదా అని. వాళ్ళు విదేశీయులు కాదు, మన దేశస్తులు అక్కడ సెటిలర్స్ అయ్యారు కాబట్టి వాళ్ళు సిటిజన్షిప్ వచ్చింది, వాళ్ళ ఓసీఐ కార్డర్స్ ఉంటుంది, ఓవర్సీస్ సిటిజన్షిప్ అంటారు దాన్ని. వాళ్ళకి సంబంధించిన ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఓకే, దాన్ని అటాచ్మెంట్ చేయొచ్చు.
తర్వాత ఇంకోటి అతి ముఖ్యమైనది అంటే వీళ్ళు కేవలం వీళ్ళ అకౌంట్లో వేయించుకోలేదు. కొంతమంది మోహన్ రావు ఇంకెవరో XYZల పేర్లు ఉన్నాయన్నమాట. వాళ్ళ అకౌంట్లో కూడా వీళ్ళు వేసారు కదా. సో వాళ్ళ అకౌంట్లో మన గవర్నమెంట్ వాళ్ళు ఇండియన్సే కదా, అలాగే మన ఇండియన్ అకౌంట్సే కదా, దాన్ని వీళ్ళు సీజ్ చేయొచ్చు, పోలీసు వారు ఫ్రీజ్ చేయొచ్చు. దాని మీద ఏదైనా అవసరం అయితే చర్యలు తీసుకోవచ్చు, వాళ్ళపైన చర్యలు తీసుకోవచ్చు, వాళ్ళు ఎక్కడే ఉంటారు కాబట్టి. ఓకే, కాబట్టి మీకు అలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం వాళ్ళిద్దరి మీద వీళ్ళు స్కామ్ చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేశారంటారా? ఖచ్చితంగా క్లియర్గా కనబడుతుంది కదండి. ఇప్పుడు ఎందుకంటే మీకు వ్యవస్థలో ఉన్న లొసుగులు ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు కామన్ మ్యాన్కి ఏం ఆలోచిస్తామండి, ఇప్పుడు ఇవన్నీ తెలియదు. ఒక సెలబ్రిటీ, ఆమె పేరుంది, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అబ్బో ఇది మనల్ని తీసుకెళ్తా ఉన్నారు, రైట్, అదే ఆలోచిస్తారు. కానీ ఇందులో లొసుగులు ఇప్పుడు తెలుస్తున్నాయి, ఒక్కొక్కరికి అవగాహన వస్తుంది. ఈ అవగాహన వచ్చేసరికి పుణ్యకాలం పూర్తవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ప్రొటెక్టర్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఇమీడియట్లీ కంప్లైంట్ చేయండి. అది కూడా ఒక ప్రయత్నం చేయండి. తర్వాత అక్కడ మీరు విదేశీయాల్లో ఎవరు ఉంటే అక్కడ కంప్లైంట్ చేయండి, ఎంబసీ వాళ్ళకి కంప్లైంట్ చేయండి. ఇప్పుడు మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి కదా, యునైటెడ్ నేషన్ వాళ్ళకి కంప్లైంట్ చేయండి. అట్లా మీరు ఏవైతే ఉన్నాయి అవకాశాలు ఉన్నాయో అవి కంప్లైంట్ చేయండి. పోలీసు పోలీస్ వ్యవస్థ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు, వాళ్ళది వెళ్ళిపోతుంది, వాళ్ళకే. సో వీళ్ళది మీరు చేయాల్సింది విడివిడిగా మనం చేసుకుంటే ఇలా వెళ్ళాలి. ఓకే, 1 by 1 చేసుకుంటూ వెళ్తే ఎక్కడో దగ్గర మీరేంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి మీది? ఏదో విజయవాడ వెళ్తాను, వాళ్ళని కలుస్తాను. అవునండి, అంటే మా బిరంపట్నం మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నేను నెక్స్ట్ వెళ్తున్నాను ఎండకోకుండా, రేపు ఎల్లుండి వెళ్ళినప్పుడు వాళ్ళతో కూడా అసలు మాట్లాడి కొద్దిగా వాళ్ళకి లీగల్ ఎయిడ్ ఇద్దామనే ఆలోచన ఉంది మామూలుగా. ఎందుకంటే విజయవాడ లోకల్ కాబట్టి. ఆల్రెడీ మాట్లాడారు ఫోన్లో? మాట్లాడాను. ఏమంటున్నాడు ఆయన? అదే చెయ్యండి అన్న, న్యాయం చేయండి మాకు అంటారు. ఏమంటారు పాపం, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. న్యాయం చేయనా, దీనిలో ఏమైనా ఉంటే మీరు అంటే ఎన్ఆర్ఐ అడ్వకేట్ కాబట్టి కొద్దిగా లీగల్గా సపోర్ట్ చేయండి అన్న కొంచెం అని వేరే వాళ్ళు ఉన్నారు. మన ఇబ్రహీంపట్నం దగ్గర నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన పిల్లలే ఉన్నారు. సో అట్లా పరిచయం కూడా ఉంది. ఓకే, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. పెట్టారు, మీకు పెడతాను తర్వాత. పెట్టారు, అవన్నీ పెట్టారు, అన్నీ ఉన్నాయి, అన్నీ లీగల్గానే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే బ్యాక్ డోరు ఇలాంటి కొన్ని చేస్తే మాత్రం మళ్ళీ మనకే ఇబ్బంది అవుతుంది. కొంతమంది ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి విదేశాలకు వెళ్ళటం, మీకు తెలుసు కదా, చూస్తూనే ఉంటాం ఐటీ కంపెనీల్లో. అలా బ్యాక్ డోర్లో వెళ్ళాలి. అలాంటి కనుక వీళ్ళు కనుక సమర్పించారనుకోండి వాళ్ళు, అప్పుడు కనుక వాళ్ళ దగ్గర అలాంటి ఎవిడెన్స్ కనుక ఉంటే దాన్ని మళ్ళీ వీళ్ళ మీద రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు వీళ్ళకి పర్మనెంట్ వీసా రాదు కదా, జీవితంలో వీసా ఉండదు, యూకే వెళ్ళటానికి ఉండదు. సో అలాంటి లొసుగులు కూడా చూసుకోవాలి. ఓకే, అందుకని మనిషికి ఎలా ఉంటుంది అంటే ఆ టైం ఇప్పుడంటే అన్నీ బయటకు వస్తున్నాయి, ఆ టైంలో ఒకటే ఆలోచన ఉంటుంది, మనం ఎడు కూడా యూకేలో సెటిల్ అయిపోవాలి, యూకే వెళ్ళిపోవాలి, ఏముంది 2 లక్షలు ఏముంది, లేదా తిప్పలు పడి కట్టేద్దాం అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఎంతసేపటికి ఇది ఎలా ఉంది, ఏంటి, కంపెనీలు ఏంటి, దీని లీగల్గా ఇప్పుడు ఎన్ఆర్ఐ అడ్వకేట్కి మేము వాళ్ళు ఎందుకు మోసం చేస్తారులే, వాళ్ళ ఎంత పేరు పోగొట్టుకుంటారని. ఇక్కడ అందరూ ఒక దగ్గర ఉండరు కదా, ఇప్పుడు అందరూ ఒక దగ్గర ఉండరు. మీకు ఒకటి చెప్పనా, చెప్పే కదా, పాకిస్తాన్ జాతీయుడు ఎవరైతే ఉన్నారో ఫజల్ రహీం అన్న ఆయన కూడా మోసం చేశారు. తీసుకొస్తా అని చెప్పి మా కన్సల్టెంట్ ద్వారా మీ యొక్క బంధువులు తీసుకొస్తాను పాకిస్తాన్ నుంచి అని చెప్పి అతని దగ్గర కూడా దాదాపు 60 లక్షలు తీసుకున్నారని చెప్పి అతను లైవ్లో మొత్తుకుంటా ఉన్నాడు. అంటే ఏంటి ఇక్కడ అంటే దొరికినట్టు మోసం చేసుకుని వెళ్ళిపోతున్నారు వీళ్ళు. సో అతను చాలా మొత్తుకుంటా ఉన్నాడు. అతను నేను చెప్తాను ఇబ్రహీంపట్నం పోలీసు వాళ్ళకి ఎట్లా అంటే అట్లా నేను దర్యాప్తులు సహకరిస్తాను అంటున్నాడు అతను. ఓకే, అది ఒకటి. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది అంటే ముందు ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్, విదేశీ చట్టాల మీద అవగాహన ఉండదు. వాళ్ళు చెప్పేశారు మీరు అన్నట్టు సెలబ్రిటీస్ వాళ్ళు ఎందుకు మోసం చేస్తారులే, సో ఇది వీళ్ళు ఎందుకు చేస్తారులే అని చెప్పి ఫాస్ట్గా యూకే వెళ్ళిపోవాలి, ఏదో కంపెనీలో జాయిన్ అయిపోవాలి, ఈ ఎంతైతే డబ్బులు ఇచ్చామో అది మళ్ళీ వెంటనే సంపాదించుకోవాలి. ఇదే ఆలోచన ఉండదు తప్ప ఇది జరుగుతుందా అది జరుగుతుందా అనేది. వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ కొన్ని ఏమంటారు బ్యాక్ డోర్ సర్టిఫికేట్, మీరు ఎక్స్పీరియన్స్ ఉండదు, మీరు వెళ్ళి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకురండి అని చెప్తారు. చెప్పినప్పుడు మన వాళ్ళు ఎక్కడో సార్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నట్టు ఫేక్ సర్టిఫికేట్ తీసుకొస్తారు, మరి అది కూడా చీటింగ్ అవుతుంది కదా. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించి దీంట్లో ఆచితూచి అడుగులు వేయాలి. ఇప్పుడు బాధితులు కోరుకునేది ఏంటి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలని కదా, అంతే వాళ్ళు అనుకునేది అదే కదా. మీ జాబ్ 20 లక్షలు అదే అడుగుతున్నారు కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేయటమే దీంట్లో కేసు సక్సెస్ అంటే అదే. ఇంకా ఈ కేసులో అదే సక్సెస్. చూద్దాం సార్ ఇంకా ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరుగుతుంది, వాళ్ళని ఎంత త్వరగా. నేను నెక్స్ట్ మీకు నేను కొన్ని ఇస్తాను, ఆయన నెంబర్ అవి ఇస్తాను, వాళ్ళు పెట్టిన కొన్ని డాక్యుమెంట్స్ అవి ఉన్నాయి, ఇది అవన్నీ మీకు పంపిస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం అప్డేట్ ఇద్దాం. షూర్ సార్, షూర్. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఎంత త్వరగా ఇక్కడ ఇండియా తీసుకొస్తారు ఏంటి, అక్కడ చట్టాలు ఎంత ఫాస్ట్గా సహకరిస్తాయి,
మీరు అంటున్నట్టు ఆ విదేశీ మంత్రిత్వ శాఖ త్రూ. మెయిన్ అదే వాళ్ళే చూసుకోవాలి. సో అక్కడ వాళ్ళని ఇక్కడ తీసుకురావాలంటే డెఫినెట్గా కొద్ది కష్టమైన వ్యవహారమే, కొంత టైం తీసుకున్నా కానీ అసాధ్యమైతే కాదు. సాధ్యమైతే కాదు, అది గ్యారంటీ ఇస్తాను. సాధ్యమైతే కాదు, కొంత టైం పడుతుంది. ఇక ఆ లోపల మనం మర్చిపోతాం ఈ సమస్యని. చూద్దాం. మీరు అన్నట్టు మంచి పాయింట్ చెప్పారు, బాధితులకి న్యాయం జరగాలి, అంతే. వాళ్ళకి శిక్ష పడుతుందా పడదా సెకండ్ థింగ్. వీళ్ళకి చాలా మంది పాపం గోల్డ్ అమ్ముకోను ఇల్లు తాకట్టు పెట్టు అలా తెచ్చినారంట. వాళ్ళకి న్యాయం అంతే, అదే న్యాయం అంటే వాళ్ళు అడిగే న్యాయం అదే. అవును, జరగాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ. జరిగిద్దండి. థ్యాంక్ యూ సార్. Subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.